మేడ్చల్ జిల్లా మైసిరెడ్డిపల్లి గ్రామంలో భూ వివాదం చెలరేగింది. పాత కక్షలతో రెచ్చిపోయిన రెండు వర్గాలు కారంపొడి కర్రలతో విచక్షణారహితంగా దాడి చేసుకున్నారు. మైసిరెడ్డిపల్లి సర్వే నెంబర్ 114లోని భూమిని చదనపు చేస్తుండగా ఘటన జరిగింది. మహిళపై సైతం దాడికి దిగారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాధితులు సంతోష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నలుగురిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మేడ్చల్ జిల్లా మైసిరెడ్డిపల్లి గ్రామంలో భూ వివాదం చెలరేగింది. పాత కక్షలతో రెచ్చిపోయిన రెండు వర్గాలు కారపొడి కర్రలతో విచక్షణారహితంగా దాడి చేసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ రమణ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రమణ, దాయాదుల మధ్య చిన్న భూ వివాదం అది చిన్న స్థితి గాలివానంగా మారి ఒకరిపై ఒకరు దాడులు చేస్తున్న పరిస్థితి వచ్చింది. చివరికి సంతోష్ అనే తనకు సంబంధించిన కుటుంబంపై తీవ్ర స్థాయిలో ప్రత్యర్థి వర్గం దాడి చేయడం మనం ఆ విజువల్స్ లో చూస్తున్నాం. అత్యంత దారుణంగా వారిపై దాడి చేశారు. మైసిరెడ్డిపాలెంలో ఉన్నటువంటి ఒక భూ వివాదానికి సంబంధించి చాలా రోజులుగా వీరి మధ్య ఈ వివాదం అయితే కొనసాగుతోంది. అయితే దానికి సంబంధించి మాట్లాడుతున్న సందర్భంలో ఎవరైతే ప్రత్యర్థి వర్గం ఉందో వారు ఒక్కసారిగా వారిపై దాడి చేశారు. కారపొడి చలుతూ మరి అత్యంత దారుణంగా తీవ్రంగా దాడి చేసి గాయపరిచారు. విజువల్స్ అన్ని కూడా సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అయ్యాయి. ఇక బాధితులు సంతోషించిన ఫిర్యాదు మేరకు అయితే ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని కొంతమందిని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి స్థాయి సమాచారం రావాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి ఆ స్థాయిలో దాడికి పాల్పడడం అత్యంత దారుణంగా వారు వివరించడం పట్ల మాత్రం స్థానికంగా కూడా తీవ్రమైనటువంటి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఆ తీరుపై అందరూ కూడా ఆ పోలీసులు వారిపై చర్యలు చేపట్టాలనేటువంటి డిమాండ్ కూడా చేస్తున్నారు. ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.